నమస్తే. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గెస్ట్‌గా మనతో పాటు షణ్ముఖ్ గారు ఉన్నారు. నమస్తే షణ్ముఖ్. నమస్కారం అండి. మనం గతంలో నుంచి చాలా సార్లు వింటానే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల కేంద్ర పెద్దలున్నారు. అందువల్లే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా తిరుగుతా ఉంటారని చెప్పి జనరల్ పబ్లిక్‌లో రూమర్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అనేక మార్లు షర్మిల గారు ఇదే మాట ఆరోపించారు. నిన్నటికి నిన్న మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏది ఉద్దేశించి అంటే అండి, ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన అవసరం లేకున్నా కూడా అనవసరంగా ఆయన దూరి దూరి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళంతా ఒక్క కోవకు చెందినోళ్ళే. వాళ్ళు వెర్సస్ కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, టీడీపీ ఒకటే అని చెప్పి ఆవిడ వ్యాఖ్యానించారు. దీన్ని ఏ విధంగా చూడాలండి? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క చట్టంలో సంబంధించి కాదండి. కేంద్ర ప్రభుత్వం నథింగ్ బట్ ఈరోజు భారతీయ జనతా పార్టీతో కూడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాలు తెచ్చినా సరే కంప్లీట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇవ్వడం జరుగుతూ వస్తుంది. ఓకే. మరి 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉందనేది మీరందరికీ తెలుసు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు తెచ్చినటువంటి ప్రతి చట్టంలోనూ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టు భారతీయ జనతా పార్టీకి ఉంది. ఈరోజు షర్మిలమ్మ గారు ఏం వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు? చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా మారారు అని చెప్పేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను గతంలోనే ఒక వీడియోలోనే చెప్పడం జరిగింది. ఈరోజు దేశంలో జాతీయ పార్టీలు రూలు చేస్తూ ఉన్నాయి. వారి యొక్క వ్యూహంలో ప్రాంతీయ పార్టీలు ఎటు వెళ్ళలేని చక్రబంధంలో ఇరుక్కున్నారు. ఈరోజు అలివిగాని హామీలు, ఏ రాష్ట్రానికి వెళ్ళినా చూడండి మీరు, అలివిగాని హామీలు. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి మనం, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, సమస్య గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ప్రతి ఒక్క రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈక్వేషన్. ఎస్. ఈ ఈక్వేషన్లో భాగంగా ఐదర్ పొత్తులో అన్న ఉంటారు, లేదా మద్దతన్న ఇస్తూ ఉంటారు చట్టాలకి. ఇది ఒక అండర్స్టాండింగ్ జాతీయ పార్టీలతో ప్రాంతీయ పార్టీలకు కూడా ఇలాంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే, అలివిగాని హామీలు ఇవ్వడం ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్పెండింగ్ చేసి, అంటే తల్లి బిడ్డ న్యాయం ప్రకారము రెండు జమ చేర్చుకొని ఓకే. ఈరోజు ప్రజలకు అందించే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వంతో వెళితే తప్ప ఈరోజు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుల్లో మునిగిపోయేటువంటి పరిస్థితి. ఏ రాష్ట్రం అన్నా చూడండి మీరు, అప్పులు 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 అప్పులు. సగటున ఈరోజు నేను అదే చెప్పాను. ఈరోజు తమిళనాడుకు పోండి, కర్ణాటకకు పోండి, ఆంధ్రప్రదేశ్కి రండి, తెలంగాణ, అతి ముఖ్యంగా మన పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి పార్టీ యొక్క ప్రాధాన్యత ఏ మేర ఉంది? ఈరోజు ఢిల్లీ ఎన్నికల తర్వాత మీరు అంటే చాలు విలీనం చేసేస్తాం, పొత్తుతో వచ్చేస్తామన్న పరిస్థితి 9 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఈ పరిస్థితి దాపురించింది. అంటే జాతీయ పార్టీల వ్యూహాలలో ప్రాంతీయ పార్టీలు చిక్కుతున్నాయి, వలలో చేపల్లాగా చిక్కుతున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చేదలికే మోడీ గారు, చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వర్సెస్ కాంగ్రెస్ అని చెప్పేసి షర్మిలమ్మ గారు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఓకే. ఇక్కడంటే ఒక సూటి ప్రశ్న ఏంటంటే, షర్మిల గారు ఏదైతే వ్యాఖ్య అన్నారో, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీతో పొత్తు కాబట్టి, ఎన్డీఏ యొక్క కూటమి కాబట్టి వాళ్ళు బహిరంగంగా ప్రశాంతంగా మద్దతు ఇవ్వచ్చు, దాంట్లో లోపమేం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం తటస్థంగా ఉంటే సరిపోతుంది కదా, ఈయన మద్దతు ఇవ్వాల్సినంత పనేమని వాళ్ళ అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పైన కత్తి కట్టినట్టు మాట్లాడుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మద్దతు ఇచ్చారో ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకు అర్థం కావాలి, లేకపోతే ఆ కార్యకర్తలు. నథింగ్ బట్ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధాన ఓటు బ్యాంక్ ఏంటండి? ముస్లిం మైనారిటీ, ఎస్సీ అంటే క్రిస్టియన్ సమాజము. దాంట్లో కొంత వర్గం అటు ఉంది ఇటు ఉంది అనుకోండి, మేజర్ ఓట్ బ్యాంక్ అదే కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఈరోజు వాళ్ళు ఆలోచన చేయాలి. ఈరోజు ఉమీద్ అని ఒక చట్టం తెస్తే కేంద్ర ప్రభుత్వము, అంటే భారతీయ జనతా పార్టీ ఒక చట్టం తెస్తే బేషరతుగా లోక్సభలో ఒక రకంగా మద్దతు ఇస్తాడు, రాజ్యసభలో ఒక రకంగా మద్దతు ఇస్తాడు. వెళ్ళి లోక్సభలో ఎలాగో వాళ్ళకి బలం ఉంది, మనం ఇవ్వకపోయినా పర్లేదని చెప్పి రాజ్యసభకు పోయి అనుకూలంగా ఓటేస్తారు. ఈరోజు ముస్లిం సమాజం ఆలోచన చేయాలి. ఇకపోతే క్రిస్టియన్ సమాజము ఈరోజు గత 5 ఏళ్లలో ఇదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని దాడులు జరిగాయో, అంటే ధర్మాలపైన, హిందూ ధర్మము, క్రిస్టియను, వాళ్ళదైతే క్రిస్టియన్ సమాజం సంబంధించి. నేనేం చెప్తా ఉన్నానంటే, ఈరోజు భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు?
ఈరోజు వాళ్ళు ఏం చెప్తున్న రీజన్ ఏంటంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు కాబట్టి ఈ పదవులకి నెంబరింగ్ ఏం ఉండకూడదు అని చెప్పేసి ఒక ఎక్కడా లేని పొంతన లేని సమాధానం ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడైనటువంటి బొత్స సత్యనారాయణ గారు చెప్తా ఉన్నారు. అంటే ఈరోజు రాజమండ్రి పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎన్డీఏ ఉపరాష్ట్రపతిని ఎంచుకున్నాక రాజమండ్రి పర్యటన పెట్టుకొని మిథున్ రెడ్డి గారిని కలుస్తారు. అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చిన ద్వారానే ఇంకా ఉపరాష్ట్రపతి గెలిచినారు అని చెప్పేసి నిజము తెలుసుకునే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చినట్టు. ఆల్రెడీ ఎన్డీఏ కూటమికి 422 పైచీలకు మెజారిటీ ఉంది, మ్యాజిక్ ఫిగర్ 392. అయినా కూడా దీన్ని ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి కేంద్రమే అడిగింది, మద్దతు ఇచ్చాడు, ఇంకా ఉపరాష్ట్రపతిని కూడా కూర్చోబెట్టాడు జగనన్న అని చెప్పేసి రేంజ్లో నెగిటివ్ పోర్ట్రేట్ చేస్తారు. మొత్తం ఏంటంటే నాకైతే టామ్ అండ్ జెర్రీ ఏదైతే కార్టూన్ చూస్తూ ఉంటామో అట్లాగా కనిపిస్తుంది. ఒక పక్క బీజేపీ, మరో పక్క వైసీపీ. ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వారు ఒక చట్టం తీసుకొచ్చారు గవర్నమెంట్ పరంగా, అమెండ్మెంట్ 130 అని చెప్పి. ఆ చట్టం కింద ఎవరైతే పొలిటీషియన్ 30 రోజుల పాటు జైల్లో మగ్గుతారో అతను తర్వాత ఎలక్షన్స్లో పోటీ చేయడానికి అనర్హుడు అని చెప్పి ఆ చట్టం. దీని కింద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి నెపం ఏంటంటే బీజేపీకి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బీ టీం అని మనం చూస్తూనే ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్లు నుంచి సేఫ్ అయినట్టేనా? షర్మిలమ్మ చెప్పినట్టు ఈరోజు ఆమె ఏమి వ్యాఖ్యలు చేసిందంటే భారతీయ జనతా పార్టీకి బీజేపీకి బీ టీమ్గా వైఎస్ఆర్సీపీ పనిచేస్తూ ఉంది అనేది ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరి ఈరోజు ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు నివృత్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అంటే బీటీమీ కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ పైన ఆ సమస్య లేవనెత్తింది, ఒక ఆరోపణ చేసింది. దాన్ని కడుక్కునేటువంటి బాధ్యత ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఉంది. పాయింట్ నెంబర్ 1. ఇకపోతే మీరు కొత్తగా తెచ్చినటువంటి చట్టం ద్వారా 30 రోజుల్లోనూ 31 రోజుల్లోనూ కంప్లీట్గా జైల్లో ఉంటే పదవి ఊడుతుందని చెప్పి చట్టం తేవడం జరిగింది. అసలు ఒక క్రిమినల్ కేసు ఉన్నటువంటి నాయకులు కానీ వీళ్ళకి కానీ ప్రజాప్రతినిధులుగా ఎంచుకునే అవకాశం లేదు అనే చట్టాలు ఎందుకు తేవట్లేదండి? దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని ఒక రకంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈరోజు నేను పక్కా చెప్తున్నానండి, ఇది జాతీయ పార్టీలు రచించినటువంటి వ్యూహము. దీనిలో ప్రాంతీయ పార్టీలు అంటే వలలో చేపలాగా చిక్కుకుంటాయి. రాబోయే రోజుల్లో మీరు చూస్తూ ఉండండి, మీరు రాసి పెట్టుకోండి, ఈ చట్టం ద్వారా ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నాయి అనేది అయితే బలంగా చెప్తాను నేను. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ గారిని, హేమంత్ సోరెన్ గారిని, లేకపోతే తమిళనాడులో మనం చూసాము ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి నేత కానీ, లేకపోతే బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు కానీ, అంటే ఎవరినైనా సరే ఆ ముఖ్యమంత్రిని దించుకోవాలి. హేమంత్ సోరెన్ మనం చూసాం కదండి, ఆ జార్ఖండ్ రాష్ట్రంలో ఆయన 4 రోజులు 2 నెలలు జైల్లో ఉంటే ఇంకో క్యాండిడేట్ను అక్కడ నిలబెట్టేసి తర్వాత ఈ హేమంత్ సోరెన్ని మార్చేసుకొని చేయడం జరిగింది. ఇది పగ్గం మెడకేసి నువ్వు ఇట్లా ఇట్లా అంటే ఇట్లా రావాలా, ఇట్లా అంటే ఇట్లా రావాలా అనేదే ఈ పగ్గం అనేది ఈ చట్టం అని చెప్పేసి నేను చెప్తా ఉన్నానండి. మీరు రాసి పెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఈ కొత్తగా వచ్చినటువంటి చట్టం ద్వారా ప్రాంతీయ పార్టీలు ఉండవు, ఇదైతే గ్యారెంటీ. ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలకే ప్రమాదం కాదు, ఈరోజు జాతీయ పార్టీల్లో ఆయా రాష్ట్రాలు పరిపాలించేటువంటి మిగతా నాయకులకు కూడా ఇది ఉరితాడు కానుంది ఈ చట్టం. ఎందుకంటే ఈరోజు ఈ చట్టం అనేది ఇంత క్లియర్గా తెలుస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్ అని చెప్పి ఆధారాలు లేకపోయినా 53 రోజులు జైల్లో ఉంచినారంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి పదవి అవుట్. జగన్మోహన్ రెడ్డి గారిని మనీ ట్రయల్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారి వరకు మనీ ట్రయల్ జరిగిందని చెప్పేసి అక్కడ నిరూపితం కాలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా రివెంజ్ పాలిటిక్స్లో భాగంగా రేపు ఆయన మరలా వస్తే అనే జనాలు చూస్తూ ఉన్నారు. ఒకవేళ వస్తే అలాంటి ఆధారాలు లేనటువంటి కేసులోని 53 రోజులు జైల్లో పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి గారు. నా లెక్క ప్రకారం చూస్తే జీవితంలో ఆయన సీఎం కాలేడు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే ఇది జాతీయ పార్టీలు రచించినటువంటి వ్యూహము. ఖచ్చితంగా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మరొకసారి పునరాలోచించుకోవాలని చెప్పేసి ఈ బిల్లు విషయంలో నేనైతే చెప్తా ఉన్నా. మొత్తం మీద ఫైనల్ క్వశ్చన్ అండి, ఇప్పుడు మీరు ఏదైతే జాతీయ పార్టీలు ఈ యొక్క వ్యూహం రచించాయి అంటున్నారు, ఈ క్రమంలో మరో జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ యొక్క మద్దతు ఈ బిల్లుకు ఉంటుందా? ఇక్కడ నేను చెప్తా ఉండేదండి, జాతీయ పార్టీలు క్లియర్గా అంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ అయినా ఈరోజు ఇండియా కూటమికి ఎవరండి లీడ్? భారతీయ జనతా పార్టీ కదా. ఈరోజు ఇండియా కూటమికి లీడ్ ఎవరండి? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరండి? రాహుల్ గాంధీ గారు. లీడర్ ఆఫ్ అపోజిషన్ నథింగ్ బట్ కేంద్ర క్యాబినెట్ ర్యాంక్తో సమానం.
మరి ఇటువంటి సమయంలో ఈరోజు మీరు చూడండి, ప్రాంతీయ పార్టీల్లో ఉన్నటువంటి రాష్ట్రాల ద్వారా ఈరోజు జాతీయ పార్టీలకు ఒక నసలాగా మారాయి, చెవిలో జోరీలాగా మారాయి. ఎందుకంటే ఈరోజు నితీష్ కుమార్ గారి ద్వారానో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ద్వారానో కేంద్ర ప్రభుత్వంలో అధికారం ఉంది భారతీయ జనతా పార్టీ. అదేందో ఫెడరల్ సిస్టమ్ అంటాం, మనం సమాఖ్య వ్యవస్థ అంటాం. ఓకే, సమాఖ్య వ్యవస్థ బదులు యూనిటరీ సిస్టమ్ అంటే ఏకీకృత వ్యవస్థ, నేషనల్ పార్టీలే దేశంలో అధికారంలో ఉండేకి. ఈరోజు దక్షిణ భారతదేశానికి న్యాయం చేశాం, దక్షిణ భారతదేశానికి న్యాయం చేస్తామన్నటువంటి ఏ పార్టీ అయినా సరే, జాతీయ పార్టీ, నేను ఒక పార్టీ గురించి మాట్లాడలేదు. ఓకే, ఈరోజు ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉపరాష్ట్ర పదవి ఇచ్చో లేకపోతే రాష్ట్రపతి పదవి ఇచ్చో ఇంకోటి ఇచ్చో దక్షిణ భారతదేశానికి న్యాయం చేశామంటే కుదరదమ్మా, ఎంపీల సంఖ్య కూడా పెంచాల్సిందేదే. కాబట్టి ఆ రోజు జనాభా నియంత్రణ దక్షిణ భారతదేశంలో బాగా పాటించాయి కాబట్టి ఈరోజు ఉత్తర భారతదేశంలో అసలు ట్యాక్సులు ఎక్కువ వచ్చేది ఎక్కడి నుంచి అండి? దక్షిణ భారతదేశం నుంచి. ఏ ప్రాతిపదికన మీరు ఉత్తర భారతదేశానికి ట్యాక్సులు అంటే గవర్నమెంట్కి వచ్చినటువంటి డబ్బును ఆ రాష్ట్రాలకు కేటాయిస్తూ ఉన్నారు? జనాభా ప్రాతిపదికనే కదా. అంటే ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్లు కనేసి దేశాన్ని మీరు ఇది చేసి ఈరోజు దక్షిణ భారతదేశం యొక్క ప్రజల అంటే అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ని, మానవ వనరుల్ని దోచుకుంటున్నారండి. ఏ పార్టీ అయినా సరే అది. ఇది ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఒకసారి సమాఖ్యగా కూర్చొని దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పార్టీలు ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కానీ మీరు కూర్చోకపోతే రాజకీయాలకు అతీతంగా ప్రాంతీయ పార్టీలు కనుమరుగైపోతున్నాయి అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పచ్చు. అద్భుతమైన విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. నమస్తే.